ఈరోజు ఎడ్లింగయ్య కాలనీలో మీ అందరం కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నప్పుడు గతంలో కాలనీ నిర్మాణం కోసం ఏ విధంగా కృషి చేశానో చాలామందికి ఇక్కడ గుర్తుంది. ఆ అభిమానం ఈరోజు మరొకసారి వాళ్ళు చూపించారు. నిజంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 147 ఇల్లు ఆ రోజు కాలిపోయినప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, అదేవిధంగా వాళ్ళకి కట్టించడానికి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఆ రోజున ఇళ్ళ నిర్మాణం చేశాం. దాని తర్వాత రోడ్ల నిర్మాణం, కొన్ని రోడ్లు ఈ రోజుకి కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. వాస్తవంగా వాళ్ళు పాపం కష్టపడి ప్రతిరోజు పని చేసుకునే వ్యక్తులు వాళ్ళ బిడ్డల్ని చదివించుకుని ఈరోజు ఉద్యోగాలు లేక బిడ్డలకి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి కల్పించమని వాళ్ళు ఒక తల్లి అడిగినప్పుడు చాలా బాధ కలిగినారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు ఏ విధంగా మనం పెట్టుబడులు తీసుకురావాలి, ఏ విధంగా మనం చక్కగా మన పరిశ్రమలు పెంచాలి మన ప్రాంతంలో అనుకోవాలి, కానీ కేవలం వనరుల దోపిడీ కోసమే పరిమితం అయ్యారు. మినిమం శానిటేషన్ కూడా లేదు ఎడ్లింగయ్య కాలనీలో. యోజన చాలా బాధ కలిగించింది. వాళ్ళు చూపించిన అభిమానం నేను మర్చిపోలేను. తప్పకుండా రాబోయే రోజుల్లో గతంలో ఏ విధంగా కొన్ని రోడ్ల నిర్మాణం కోసం ఆలపాటి రాజా గారు కృషి చేశారో రాబోయే రోజుల్లో కూడా మేము అందరం మంచి ఉమ్మడి ప్రణాళికతోటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ నిర్మాణం ఖచ్చితంగా చేయాలి. అధ్వానంగా ఉన్నాయి, పట్టించుకునే నాదుడే లేదు. చాలా ఆరోగ్య సమస్యలు పాపం ఈ రోజుకి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. వీటితో పాటు వైద్య సదుపాయం కూడా కల్పించాలి. ఇక్కడ డెఫినెట్గా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరే ఉంది, అయినా కానీ మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా నిర్వర్తిస్తూ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి. అందరూ ప్రతిరోజు చేతి పని చేసుకునే వాళ్ళు ఉదయం వెళ్తేనే వాళ్ళకి కూలీ పని దొరుకుతుంది. ఆ విధంగా ఈ కాలనీలో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు వివరించారు. తప్పకుండా ఒక మంచి ప్రణాళికతోటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి మరొక్కసారి చక్కటి మంచి పూర్తి వైభవం వచ్చే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. దారుణంగా ఇక్కడ ఇతర పార్టీల నుంచి వాళ్ళు ఈ రోజున పరిపాలిస్తున్నారు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలించిన కార్యకర్తల్ని, నాయకుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ రేషన్ కార్డులు తీసేసి షాపులు కూడా పెట్టుకొని ఇవ్వకుండా దారుణంగా పెన్షన్లు కూడా తీసేసి కేవలం పార్టీల పరంగా వీళ్ళు చేసిన కార్యక్రమాల్ని నేను ఖండిస్తున్నాను. అటువంటివి జరగకూడదు. సమాజంలో అందరినీ కూడా ఒకే విధంగా చూడాలి. ఓటు గురించి కాదు మనం చూడాల్సింది. ప్రతి ఒక్కరిని కూడా నిజాయితీగా పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సంక్షేమం నుంచి అందించే పథకాలని మనం వాళ్ళని ఆదుకోవాలి తప్ప ఏ పార్టీకి మీరు ఓటేసారు, ఎవరికోసం మీరు పనిచేస్తున్నారు అని చెప్పి ఇట్లా వేరేయడం అనేది చాలా పొరపాటు. అని ఖండిస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము అందరం కలిసి చేస్తాం.